సో త్వరలో తెలంగాణలో టెట్ నిర్వహించి తర్వాత డిఎస్సి కండక్ట్ చేద్దామని చూస్తున్నారు. సో ఈ మ్యాథ్స్ అనేది బయాలజికల్ సైన్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇక్కడ మనం చూసినట్లయితే మనం డైరెక్ట్ నేను టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. లాస్ట్ టైం అయితే మీకు తెలిసిందే, బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్లో జాబ్ వచ్చింది అని అంటే దానికి మెయిన్ రీజన్ వాళ్ళకి ఒక్కొక్కరికి టెట్లో 120+ మార్క్స్ ఉన్నాయండి. సో టెట్ మార్క్స్ వల్లే ఈసారి మాత్రం బయాలజికల్ సైన్స్ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ జాబ్ అనేది వచ్చింది. కాబట్టి మీరు టెట్ని నెగ్లెక్ట్ చేయకుండా అందులో మ్యాథ్స్ పార్ట్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే మ్యాథ్సే మనకి ఇక్కడ స్కోరింగ్, వాళ్ళకంత స్కోర్ రావడానికి కారణం కూడా మ్యాథ్స్ చేయడమే. సో మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మనం టాపిక్ తీసుకున్నట్లయితే నేను ఫస్ట్ అంకెలు అనే టాపిక్ తీసుకున్నాను. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఏ ఏరియా నుంచి వచ్చినా కానీ మనం ఆ క్వశ్చన్ మిస్ కాకుండా చూడాలి. ఎందుకంటే అంకెలు అనే టాపిక్ నుంచి ఈజీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మనం మిస్ కాకుండా చూసుకోవాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే మనకి జీరో నియమాలు తెలిపింది ఎవరు? సో జీరో నియమాలు అనగానే మనం జీరో అనగానే మన దృష్టి ఎప్పుడు కూడా ఆర్యభట్ట మీద, ఆప్షన్స్లో ఆర్యభట్ట ఉంటుంది కాబట్టి ఆర్యభట్ట మీద వెళ్తుంది. కానీ ఇక్కడ జీరో నియమాలు చెప్పిందేమో భాస్కరాచార్యుడు, జీరో యొక్క స్థాన విలువ చెప్పింది మాత్రము ఆర్యభట్ట. సో ఇలాంటి కన్ఫ్యూజింగ్ ఉన్న టాపిక్స్ని తీసుకొని వాళ్ళు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు కాబట్టి మనం కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సెకండ్ది ఏంటంటే కాప్రేకర్ స్థిరాంకం. సో ఈ కాప్రేకర్ స్థిరాంకం అనేది 6174. సో ఇవే 4 నెంబర్స్ని కన్ఫ్యూజ్ చేసి 4 ఆప్షన్స్ వాడు క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇవి తీసుకున్నాను. ఇవి సింపుల్ 1 వర్డ్ ఆన్సర్స్. మనం వీటిలో మనం ఆన్సర్ని పోగొట్టుకోవద్దన్న ఉద్దేశంతో దీన్ని తీసుకున్నాను. తర్వాత అంకెల్లో రాయడాన్ని మనము సంజ్ఞామానం అంటాము, అక్షరాల్లో రాయడాన్ని మనం సంఖ్యామానం అంటాం. సో ఇక్కడ కూడా మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఎలా అంటే అంకెల్లో రాయడం అనగానే మనకు అక్కడ ఆప్షన్స్లో సంఖ్యామానం అని కనిపిస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మనం సంఖ్యామానం వైపు మనం ఆన్సర్ అంటే ఇంకా మిగిలిన ఆప్షన్స్ చూడం, సంఖ్యామానం కనబడంగానే మనం దానికి ఆన్సర్ చేసేస్తాం కాబట్టి. సో ఇది కూడా ఒకటి కన్ఫ్యూజింగ్ది. తర్వాత నెక్స్ట్ గూగుల్ అండ్ గూగుల్ ఫ్లెక్స్. సో ఇవి రెండు కూడా మనకి గూగుల్ అంటేనేమో 10⁻100, తర్వాత గూగుల్ ఫ్లెక్స్ అనేదేమో 10⁻10⁻100 అనేది. సో ఇది కూడా మనకు కొంచెం కన్ఫ్యూజింగ్ టాపిక్ కాబట్టి తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ మనం మోడల్స్లోకి వెళ్ళినట్లయితే ఎక్కువ అడుగుతున్న మోడల్ ఏంటి అని అంటే ఒక సర్టెన్ నెంబర్ ఇచ్చేసి ఆ నెంబర్లో ఒక నెంబర్ని తీసుకునేసి ఆ స్థానం యొక్క భేదం కానీ లేదంటే ఆ స్థానాల మొత్తం కానీ లేదంటే లబ్ధం కానీ ఇట్లా అడుగుతున్నాడు. సో ఈ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకున్నాను నేను, 63,523లో 3 యొక్క స్థాన విలువ భేదం ఎంత అని అడిగాడు. సో ఇక్కడ మనము 3 అనేది టాపిక్ 3 తీసుకున్నాం కాబట్టి ఆ 3 అనేది ఏ స్థానాల్లో ఉంది. సో ఫస్ట్ లెఫ్ట్ నుంచి చూసినట్లయితే ఫస్ట్ 3 ఏ స్థానంలో ఉంది, మనకి వేల స్థానంలో ఉంది. తర్వాత సెకండ్ 3 ఎక్కడుంది, మనకి ఒకట్ల స్థానంలో ఉంది. కాబట్టి వేల స్థానంలో ఉంది కాబట్టి 3 × 1000 మైనస్ ఇక్కడ భేదం అడిగాడు కాబట్టి తర్వాత ఒకట్ల స్థానంలో ఏముంది 3 × 1. సో కాబట్టి ఇక్కడ మనం 3 × 1000 అంటే 3000 మైనస్ 3 × 1 3. సో ఇవి రెండు మనం వీటి భేదం ఎంత అవుతుంది మనకి 2997 అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంకొక మోడల్ ఏంటి అని అంటే XYZ అనే 3 అంకెల సంఖ్యను విస్తరించండి అని. ఇది కూడా ఒకటి మనకు వన్ ఆఫ్ ద టాపిక్ అండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ XYZ స్థానంలో 1 2 3 తీసుకున్నారు అంటే 123ని తీసుకున్నారు. సో అప్పుడు దీన్ని మనం విస్తరించాలి అని అంటే ఎలా రాస్తాము, 1 అనేది ఎక్కడుంది మనకి 100 ప్లేస్లో ఉంది అంటే 100ల స్థానంలో ఉంది కాబట్టి 100 × 1 ప్లస్ 2 అనేది ఎక్కడుంది మనకి 10ల స్థానంలో ఉంది కాబట్టి 10 × 2 ప్లస్ 3 అనేది ఎక్కడుంది మనకి 1ల స్థానంలో ఉంది కాబట్టి 1 × 3. సో దీన్ని మనం చూసినట్లయితే ఫస్ట్ 1 × 100 ఎంత 100 ప్లస్ 10 × 2 ఎంత 20 ప్లస్ 1 × 3 ఎంత 3 అవుతుంది అంటే 123 అవుతుంది. సో విస్తరించండి అని అంటే దాన్ని మనం ఇలా సాగదీసి రాయడాన్ని విస్తరించడం అని అంటాం. సో ఇది ఎక్కువ అడగకపోతుండొచ్చు కానీ చూడండి, ఎందుకంటే మనకి ఎక్కడైనా అది యూజ్ అవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ మోడల్ 2 చూడండి. మోడల్ 2 చూసినట్లయితే ఒక 2 అంకెల సంఖ్య మరియు ఆ సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్యల మధ్య భేదం ఎల్లప్పుడూ ఏ సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఈ మధ్య క్వశ్చన్స్ అన్నీ తింపేస్తున్నాడు కాబట్టి ఒకసారి దీన్ని చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏమడిగాడు, ఒక 2 అంకెల సంఖ్య. నేను ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఒక 42ని తీసుకున్నాను. దాన్ని నెక్స్ట్ ఏం చేయమన్నాడు, ఆ సంఖ్యలోని అంకెలని తారుమారు చేయమన్నాడు. సో తారుమారు చేయమనంటే మనం ఏం చేస్తాము, రివర్స్ రాస్తాం. సో రివర్స్లో ఏమవుతుంది 42 కాస్త ఏమవుతుంది మనకు అక్కడ 24 అవుతుంది. సో 24 ఇప్పుడు ఏమడిగాడు అక్కడ, వాటిని తారుమారు చేసిన సంఖ్యల మధ్య భేదం అడిగాడు అంటే అవి రెండింటి నుంచి తీసేయాలి. సో ఇక్కడ ఎంత 42 నుంచి 24 తీసేస్తే ఎంత అవుతుంది మనకి 18. సో 18 దేనితో భాగిస్తే మనకి
ఏమంటే నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే మనకి అది 3తో నిశ్శేషంగానే భాగించబడుతుంది. తర్వాత 6తో నిశ్శేషంగానే భాగించబడుతుంది. 9తో కూడా మనకి నిశ్శేషంగానే భాగించబడుతుంది. సో, ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్‌లో 6, 3, 9 ఏదున్నా కూడా మనకి కరెక్ట్ ఆన్సరే అవుతుంది. సో, జనరల్‌గా మనకి 9 టేబుల్ అనేది మనకు 9 అనేది ఆహ్, 18 అనేది 1 + 8 అనే 9. అక్కడ ఉన్న ఆప్షన్స్‌లో 9 ఉంటే 9 పెట్టేసేయండి. ఇక్కడ ఇంకొక టాపిక్ ఎట్లా ఇయ్యొచ్చు మనకి, ఇక్కడ భేదం అడిగాడు. అలా కాకుండా మొత్తం అడిగాడనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం 42 + 24 66. 66 అనేది దేనితో ఎల్లప్పుడు. ఇక్కడ చూడండి ఒకటి ఏదైనా సరే ఎల్లప్పుడు అని అన్నాడు అనంటే 9తో భేదం అయితే ఎప్పుడు 9తోనే అవుతుంది. తర్వాత మొత్తం అయితే ఎప్పుడు 11 తోటే అవుతుంది. మీరు చేసినా చేయకపోయినా టైం ఉన్నా లేకపోయినా 9 ఆప్షన్స్‌లలో ఉంటే 9 పెట్టేసేయండి. 11 ఆప్షన్స్‌లలో ఉంటే 11 అనేది పెట్టండి. సో, మ్యాథ్స్‌ని చూసి భయపడకండి. సో, మనం చేస్తూ పోతే సింపుల్‌గానే ఉంటుంది. నేనిచ్చిన ఎగ్జాంపుల్స్‌తో పాటు మీరు ఇంకొక 4, 5 పెట్టి మరి ప్రాక్టీస్ చేశారనుకోండి మీకు ఆ మోడల్ అనేది వస్తుంది. అప్పుడు అక్కడ మనకి ఎలాంటి ఫిగర్స్ ఇచ్చిన ఎగ్జామ్‌లో మనము చేయగలుగుతాము. కాబట్టి మ్యాథ్స్‌లో మనం స్కోర్ గనుక పెంచుకోగలిగితే టెట్ క్వాలిఫై అవ్వడంతో పాటు మంచి స్కోర్‌తో మనము టెట్ అనేది పాస్ అవుతాం కాబట్టి ఆ టెట్ స్కోర్ అనేది మనకి డీఎస్సీలో మనకు జాబ్ రావడానికి కీ రోల్ ప్లే చేస్తుందండి. ఇక్కడ మనకి ఇంతకుముందు టెట్ మార్క్స్ కన్నా డీఎస్సీలో క్రాక్ చేసుకోవచ్చు అని ఉండే కానీ మొన్న డీఎస్సీ చూసినప్పుడైతే మాత్రము చాలామందికి ఎవరికైతే 115 ఎబోవ్ టెట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే మనకి ఇక్కడ డీఎస్సీలో జాబ్ అనేది వచ్చిందండి. ఓకే అండి. థ్యాంక్ యూ. ఒకవేళ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా మ్యాథ్స్ చూసి మాత్రం భయపడకండి. నేను మ్యాథ్స్ వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.